సినీ రంగంలో రారాజుగా వెలుగొందిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని టీడీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నందు ఎన్టీఆర్ చిత్రపటానికి డివిజన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ రాజకీయ రంగంలో తనకంటూ గొప్ప స్థానాన్ని సాధించుకొని తెలుగు ప్రజల మన్ననలను ఎన్టీఆర్ పొందారని కొనియాడారు. ఎన్టీఆర్ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు నాగబోయిన చలపతిరావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పొన్నర్సు సునీత శ్రీహరి, కన్వీనర్ కోటపాటి కాశీరావు, డివిజన్ అధ్యక్షుడు గొల్లపూడి బాబురావు, చావలి రాజేష్, ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు పొన్నర్సు మురళీకృష్ణ, గుంజి నరసింహ, అనుపమ కుమార్, పాండ్యం పార్వతి, దగ్గుబాటి ఝాన్సీ లక్ష్మి, అస్మా, ఇస్మాయిల్, హనుమంతరావు, జగన్నాథం, మహేష్, సునీల్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. రండి. జోహార్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా 21వ డివిజన్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలంకృతులు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి సినీ రంగంలో రారాజు కలిగినటువంటి మహానుభావుడు రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి విలువలు కోల్పోతున్నటువంటి సందర్భంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నినాదంతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనంత కాలంలోనే అధికారం చేపట్టినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో ఒక విలువలు, గుర్తింపు, గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. విద్యావంతుల్ని, బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా అవకాశం కల్పించి ఎంతోమందిని చట్టసభల్లోకి అడుగుపెట్టే విధంగా కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కృష్ణా జిల్లాలో నిమ్మకూరులో జన్మించి ఆయన విజయవాడ, గుడివాడలో కూడా పాలమ్మి ఆయన ఒక రైతు బిడ్డగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఆయన సినీ పరిశ్రమలో కూడా మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగి పేదల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లోనే ఆయన జనతా వస్త్రాలని చెప్పి గూడు కావాలని చెప్పి పేదల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన. అట్లాగే ₹2 కిలో బియ్యం కానీ అన్ని సంక్షేమాలు, అట్లాగే మనకు బస్ స్టాండ్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయం అంటే ఏందనేది కూడా సాటి మానవుడికి తెలియజేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు.